నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్। పట్టణపుర వీధుల్లో 3 కిలోమీటర్ల కాలినడకన కాంగ్రెస్ నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు। కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మావుడూరు వెంకట చలపతి ఆధ్వర్యంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు। ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। అనంతరం పట్టణపుర వీధుల గుండా 4 కిలోమీటర్లు కాలినడకన నడుస్తూ పట్టణ ప్రజలకు కరపత్రాలు పంచిపెట్టారు। ఈ సందర్భంగా వెంకట చలపతి మాట్లాడుతూ అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు। కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బడ్డేపూడి రాజారెడ్డి, వెంకట రమణయ్య, సీనయ్య, మహిళలు, పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు। పార్లమెంట్ లో జరిగిన సంఘటన ఈ రోజు చాలా బాధాకరంగా అనిపిస్తుంది। ఎందుకంటే అమిత్ షా గారు మన రాజ్యాంగం రాసినంటి అంబేద్కర్ గారిని చాలా దుర్భాషలాడడం, చాలా అసభ్యతగా మాట్లాడడం దేశవ్యాప్తంగా ప్రజలకందరికీ చాలా బాధ కలిగించింది। అదే కాకుండా మన అంబేద్కర్ని గురించి మాట్లాడితే మన దేశ ప్రజలు ఎవరు సహించరు। భారతదేశం ఈరోజు సుఖశాంతులతో ఉండాలి అంటే అలాంటి కీర్తిశేషులు ఎంతోమంది కాంగ్రెస్ పార్టీని 137 సంవత్సరాలుగా నిలబెట్టి కాపాడి ఉన్న వ్యక్తులు ఈరోజు అలాంటి వ్యక్తిని, ఒక గొప్ప వ్యక్తిని, అంబేద్కర్ని అమిత్ షా గారు దుర్భాషలాడడం చాలా బాధాకరంగా ఉంది। ఈ విషయంలో 2 సార్లు 3 సార్లు మేము నిరాహార స్థితికి చేశాము, ర్యాలీలు చేశాము। దేశవ్యాప్తంగా మా రాహుల్ గాంధీ పిలుపు మేరకు అన్ని దీక్షలు చేస్తున్నాం, కానీ ఎలాంటి స్పందన లేదు। ఈ రోజు తప్పకుండా అతను మానవత్వం ఎత్తి పుట్టుంటే ఎంతో మంది తప్పు చేసినప్పుడు వాళ్ళు క్షమించమని క్షమాపణ కోరినారు। ఈరోజు అమిత్ షా గారు ఎందుకు క్షమాపణ కోరడం లేదు, ఎందుకు రాజీనామా చేయడం లేదనేసి చాలా బాధగా ఉంది। అందువల్ల సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఈరోజు మేము సూళ్లూరుపేటలో ఈ ర్యాలీని మొదలుపెట్టాం। ఈ పాదయాత్ర 2-3 కిలోమీటర్లు తిరుగుతాం। ఈ పాదయాత్ర జరిగిన తర్వాత అయినా సరే దేశవ్యాప్తంగా జరుగుతుంది। నిన్న తిరుపతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కాడి నుంచి మొత్తం 2-3 కిలోమీటర్లు తిరిగాము, చేసాం। ఈరోజు నియోజకవర్గ పరంగా జరుగుతుంది। ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీలకి, మా రాష్ట్ర అధ్యక్షురాలు సరిమలమ్మ గారికి, మన దేశ కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారికి వాళ్ళ పిలుపు మేరకు మేము ఈ కార్యక్రమం చేపట్టాం। జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్।